స్ట్రెస్, బోర్డమ్, రొటీన్ లైఫ్ నుండి బ్రేక్ కావాలి అంటే స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎంజాయ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సఖీ ఫ్రెండ్లీ. ఈరోజు నాకు కిషోర్కి ఇంట్లో బోర్ కొడుతుంది, ఏం చేయాలో కూడా తెలియలేదు. కిషోర్ కూడా ఈరోజు ఏం వర్క్ లేదని చెప్పి ఇంట్లోనే ఉన్నాడు. అందుకని చెప్పి బయట వెళ్ళాలనుకున్నాము. ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటే గేమ్ జోన్ ఐడియా వచ్చింది, వెళ్దాము అని చెప్పి. అక్కడికి ఎంతవరకు వెళ్ళలేదు, గేమ్స్ అన్నీ పెట్టారు కదా. తిరుపతిలో దీని అడ్రస్ ఎక్కడంటే ఎయిర్ బైపాస్ రోడ్లో బిఎన్ఆర్ మాల్లో 2nd ఫ్లోర్లో ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మీరు వెళ్ళుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. లోపలికి ఎంటర్ అవుతుంటేనే స్టార్టింగ్లోనే క్రిస్మస్ ట్రీ పెట్టారు. క్రిస్మస్ వైబ్సే కనిపిస్తున్నాయి. ఇక్కడ కార్ రేసింగ్ గేమ్స్, షూటింగ్ గేమ్స్, క్రికెట్, బౌలింగ్ త్రో గేమ్స్ మరియు కిడ్స్ గేమ్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడ గేమ్స్ అన్నీ చూస్తుంటే చాలా ఫన్నీగా, థ్రిల్లీగా, చాలా హ్యాపీగా ఉంది. కిషోర్ నాకు నిజంగానే అలా అనిపిస్తాను. కిషోర్ ఆ క్రొకోడైల్ చూడ నన్ను చూస్తేనే ఆగిపోయింది, మళ్ళీ మూవ్ ఆన్ కూడా లేదు కిషోర్. కిషోర్ చూడు అలా హ్యాపీగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఏం కిషోర్, ఏం మెమరీస్ గుర్తొస్తున్నాయి నీకు? మన చిన్నప్పుడు ఇలాంటి గేమ్స్ ఏం లేవు కదా, సో ఇవి చూస్తుంటే ఆడాలనిపిస్తుంది. ఏ గేమ్ ఆడాలనిపిస్తాను కిషోర్ నీకు? అన్ని గేమ్స్ ఆడాలనిపిస్తుంది. ఏదో ఒకటి చెప్పు కిషోర్. లేదు అన్ని గేమ్స్ ఆడాలనిపిస్తుంది. కిషోర్ అది చెప్పు కిషోర్. ఒకటి అంటే చిన్నపిల్లలు చాలా ఉన్నాయి. అక్కడ చూడ బాబు ఎంత బాగా ఆడుతున్నాడు. ఆ గేమే నాకు చాలా నచ్చింది. అక్కడ కూర్చొని స్టీరింగ్ లెఫ్ట్ రైట్ తిప్పుతుంటే, గేర్ తొక్కుతుంటే చాలా చాలా ఆనందంగా, థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. అది గేర్ తొక్కేది కాదు కిషోర్, బాగా చూడు. అక్కడ ఏమంటే వాళ్ళకి గిఫ్ట్లు వస్తుంటాయి, అటుపక్క ఇటుపక్క రైట్ సైడ్ కాయిన్స్ పట్టుకుంటూ పోవాలి. అప్పుడు ఆ కాయిన్స్ వచ్చిందంటే వాడికి అంటే ఎక్కువ కాయిన్స్ వచ్చిందంటే గెలుస్తాడనమాట. ఆ కాయిన్స్ ఎత్తుకొని జేబులో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్తాడు. ఏమి అంతే కదా. ఏం కిషోర్ ఆడకుండా వెళ్ళిపోతున్నావు? ఆడవా ఏమి? పిల్లలు నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఏం కాదులే ఉండి కిషోర్, నిన్ను అడుగుతా ఒకసారి. అడుగు ఏం అడుగుతున్నావు? పక్కన అడుగుతున్నావా? అంతే కదా, అడుగుతా ఒకసారి. అడుగు ఇవ్వ నన్ను అడిగి కిషోర్. అయ్యి ఎంత పని అయింది సొమ్మత. చిన్నపిల్లవాడికే అంటే కిషోర్, పెద్దవాళ్ళకంతా లేదంట. చిన్నపిల్లవాళ్ళే కదా, అది వాళ్ళకి తెలియలే కిషోర్. అందుకే ఒకసారి నేను చూపిస్తుంది, మళ్ళీ చూపించి. ఆ బైక్ అడిగినాను కిషోర్, ఆ బైక్లో అన్న ఇవ్వండి, బైక్లో అయినా తోలుతాడు మా ఆయన అని. అస్సలు ఇవ్వరంట. సరే వద్ద పక్కన ఉన్న ఫ్లైట్లో ఎక్కేద్దాం. ఇదన్నా ట్రై చేసి ఉండొచ్చు కదా కిషోర్. ఇది షూట్ చేసామంటే ఆ గ్లాసెస్ ఉన్నాయి కదా మిడిల్లో, అది పడినాయంటే మనకి గిఫ్ట్ ఇస్తాడు. ఆ టెడ్డీ బియర్ అవి ఉన్నాయి కదా, అవి వస్తుంది మనకి. ఓకే ట్రై చేద్దాం నెక్స్ట్ టైం. ఎందుకు కిషోర్ నెక్స్ట్ టైం? ఇది ఇప్పుడు ఏమైంది? ఆ ఫ్లైట్ ఎక్కాలనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువ మళ్ళీ అన్ని ఎక్కాలనిపిస్తుంది, ట్రై చేయాలనిపిస్తుంది అంటే ఎట్లా? నువ్వు ఎంతసేపు? సరే వెళ్దాం పదా. ఓకే. కిషోర్ అలా చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు కిషోర్ నీకు? నాకైతే వర్ష, లితీషా, దేమాష్ గుర్తొస్తున్నారు. నాకు నిజంగానే వాళ్ళే గుర్తొస్తున్నారు కిషోర్. వాళ్ళన్నీ మిస్ అయినారేమో, వాళ్ళకి తెలియదు అనుకుంటా కిషోర్. వర్ష, లితీషా వాళ్ళకి, లేకపోతే ఈ పాటికి వెళ్దాం అని వింటారు. ఓకే తర్వాత నెక్స్ట్ టైం కానీ తీసుకొద్దాం. నెక్స్ట్ బర్త్డే వస్తాను కదా కిషోర్, అప్పుడు వద్దామా? ఏ బర్త్డేనా, వర్ష బర్త్డేనా? ఏదైనా పర్లేదు. ఓకే. కిషోర్ నాకు ఆ గేమ్ ఆడాలనిపిస్తాను కిషోర్. ఏం గేమ్స్ అంటే? బౌలింగ్ త్రో కిషోర్. అక్కడ చూడు అందరూ ఆడుతున్నారు కదా, అదే. ఆ బాల్ నువ్వు వెళ్తే కూడా నువ్వు ఎత్తుకోలేవు, మళ్ళీ ఆ గేమ్ ఆడాలనిపిస్తాను నువ్వు. అది ఆడుతాను కిషోర్, నువ్వే అలా అని అన్ని వెనక్కి తీసుకొచ్చేస్తాను. ఆ బాల్ ఎత్తున నువ్వే కింద పడిపోతావు. లేదు కిషోర్, ఒకసారి ట్రై చేస్తే కదా తెలుస్తుంది. మళ్ళీ నిన్నెవరు లేపేసి నీకెంతసేపు ఫోన్ మాట్లాడేకే సరిపోతుంది కిషోర్. నాకు గేమ్ ఏం చూపిస్తావు? నువ్వు మాత్రం క్రికెట్ ఆడేదానికి మాత్రం వెళ్ళి చూసాను హ్యాపీగా. ఎక్కడుంది క్రికెట్ గేమ్? కనపడలేదు. ఇంతసేపు నీ వెనకే కదా కిషోర్, అక్కడికే వెళ్ళావు ఫోన్ మాట్లాడతా. అయ్యో క్రికెట్ గేమ్ అంటే ఫస్ట్ నేనే క్రికెట్ ఆడేవాడిని. క్రికెట్ అయితే మాత్రం ఆడతావు కిషోర్. మరి అంతే కదా సుమత. కిషోర్ ఈ కార్ గేమ్ అన్నా ఆడదాం కిషోర్, ప్లీజ్ కిషోర్. నెక్స్ట్ టైం పిల్లలతో వస్తాము కదా, అప్పుడు ఆడదాంలే. కిషోర్ నాకు డ్రైవింగ్ బాగా వచ్చు కిషోర్, అందుకే ఇప్పుడే ఆడదాం.
అవును సమత, నీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ సమత. అది నాకు తెలుసు, నాకు బాగా తెలుసు సమత. అందుకే తర్వాత పిల్లలు వచ్చినారంటే నిన్ను కాపాడుతారు కదా, దానికోసం తర్వాత ఆడదాం. ఇప్పుడు నా డ్రైవింగ్ చూసావనుకో, నెక్స్ట్ మన నల్లగరం ఆడతాం కదా, అప్పుడు నాకు నిజంగా మన కార్ డ్రైవింగ్ కూడా నువ్వు ఇచ్చేస్తావు సొంత. ఊరికి వెళ్ళిపోదాం, కార్ ఎత్తుకో అని చెప్పేస్తావు. నా కారు నీకు అస్సలు ఇవ్వను. నిజంగానే కిషోర్ ఒకసారి ట్రై చేయి. ఇప్పుడు నేను ఇది తోలాననుకో పర్ఫెక్ట్గా కార్ ఇస్తావా? నేను ఎక్కడ డాష్ ఇవ్వకుండా తోలానంటే కార్ ఇస్తావా నాకు? సొంత నువ్వు ఈ కారు డాష్ ఇవ్వకుండా డ్రైవింగ్ చేసావంటే ఊరికి వెళ్ళేటప్పుడు ఆ కారు నువ్వే తోలుతులే సొంత. నిజంగానే కిషోర్? నిజంగానే. ప్రామిస్. అయితే ఓకే. నువ్వు ఈ కారు డాష్ ఇవ్వకుండా తోలలేవు, నేను ఆ కారు ఇవ్వనులే సొంత. అది కూడా చూద్దాం కిషోర్, నేను నిరూపిస్తాను. నేను డాష్ ఇవ్వకుండా తోలి కారు కూడా ఊరికి తీసుకెళ్తాను చూడు నువ్వు. అది ఇంపాసిబుల్ సొంత. ఏం కిషోర్ అలా వెళ్ళిపోతున్నావు నన్ను వదిలేసి? అన్నీ నువ్వు చిన్నపిల్లలాగా ఆడాలంటున్నావు కదా సొంత. ఇంకా పద ఇంటికి. ఇంకా నన్ను తీసుకొచ్చిన అందుకే కదా కిషోర్, ఏమన్నా ఆడాలని కదా. నువ్వు అన్ని నెక్స్ట్ వచ్చినప్పుడు నా బర్త్డే కంటున్నావు. అవును కదా సొంత. తర్వాత పిల్లలు వస్తారు, పిల్లలతో పాటు మనము ఎంజాయ్ చేస్తున్నాము కదా. సరేలే వెళ్దాం. ఓకే పద. కిషోర్ క్రిస్మస్కి బాగా సెలబ్రేట్ చేసేలా ఉన్నారు కిషోర్. అవును సంతో, డెఫినెట్గా ఉంటుంది కదా. ఈ ఫన్నీ వీడియో మీకు నచ్చిందా? నాది కిషోర్ది. మేమిద్దరం ఇలానే ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎక్కడికి వెళ్ళినా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.